దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ విషయంలో ఉమ్, తన నైతిక బాధ్యతను ఉమ్, గుర్తుంచుకుని పేపర్ లీక్ కి నైతిక బాధ్యత వహిస్తూ ఉమ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అవును. మరి ఏపీ సంగతి ఏంటి? ఏంటి? ఏపీలో ఉమ్, డిఎస్సి పేపర్ లీక్, ఉమ్, అలాగే డిఎస్సి పోస్టుల భర్తీ విషయంలో ఉమ్, ఇక్కడి గవర్నమెంట్ అలాగే ఆ సంబంధిత శాఖ మంత్రి నారా లోకేష్ గారు జరిపిన రాయబారాలు, ఉమ్, చేసిన క్యాష్ వ్యవహారాలు, ఉమ్. నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్న పోస్టింగ్లు, మీకు ఏమన్నా సిగ్గు శరం ఉంటే శ్యామల, కడుపు అన్నమే తింటున్నావు కదా, అశుద్ధం అయితే తినట్లేదు కదా. నాకు తెలిసి అన్నం తింటున్నావు అని చెప్పేసి నేను అనుకుంటా, లేదంటే కానీ అశుద్ధం ఏమైనా తింటున్నావేమో. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఊరికే మనకి వాట్సాప్లోని స్క్రిప్ట్ పంపించేస్తే మన ముందు ఒక టెలిప్రాంటర్ ఒకటి పెట్టుకొని అలా చూసి చదివేయడం కాదు, గుడ్డెద్ది సీలో పడినట్టు. అసలు పేపర్ లీకేజ్ ఎలా జరుగుద్ది నువ్వు చెప్పు. ఆ అవకాశం ఉందా? పని ఎవరికి అమ్మేసుకున్నారు పోస్టులు? పోనీ ఏమైనా నిరూపించగలుగుతారా మీరు? అవన్నీ వర్కౌట్ అవ్వవు, అవన్నీ నిరూపించలేరు. ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద డైలాగులు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారండి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అండి నీట్ పేపర్ లీకేజ్. మరి మీరెందుకు పోరాటం చేయలేదండి? ఈ నీట్లో ఈ పేపర్ లీక్ వ్యవహారంలో జంతర్ మంతర్ దగ్గర అంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా, నిరసన తెలుపుతున్నారు కదా. మరి మీ పార్టీ ఎందుకు మద్దతు ఇవ్వలేదండి వాళ్ళకి? ఎందుకు మాట్లాడలేకపోయారండి? భయమా? బీజేపీని కానీ మోడీ గారిని కానీ ఒక్క మాట అనాలంటే భయం, మళ్ళీ వణుకు పుట్టుద్ది. మళ్ళీ మీరు ఎక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం. ఈ పనికి మళ్ళీ డైలాగులు కొట్టమాట, విని విని చిరాకు వచ్చింది. మాట్లాడు ఇంకా. విడిగా సాగినటువంటి అక్రమాలు, అన్యాయం అబ్బో. డిఎస్సి పరీక్షలు. ఉమ్, మరి ఏపీలో కూడా డిఎస్సి అక్రమాలకి నైతిక బాధ్యత వహిస్తూ ఉమ్. నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి కదా. ఖచ్చితంగా చేస్తారు, ఇక్కడ ఉన్న 100% చేస్తారు, 100% ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు మీరు ఆధారాలతో సహా బయట పెట్టండి, మీరు కూడా పోరాటాలు చేయండి, నిరసన తెలపండి. అవసరమైతే నువ్వు కూర్చుంటావో లేదంటే జగన్మోహన్ రెడ్డి కూర్చుంటాడో నిరాహార దీక్ష కూర్చోండి. మీరు పోరాటాన్ని మొదలు పెట్టండి. మీకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత మీకు అండగా నిలబడతారా నిలబడరా అని తేలిపోద్దిగా. ఒకవేళ నిజంగా పేపర్ లీకేజ్ అనో లేదంటే మీరు చెప్తున్నట్టు మీ దగ్గర ఆధారాలు ఉంటే అది ప్రజలు నమ్మారనుకోండి, యువత నమ్మారనుకోండి, 100% మీకు ఖచ్చితంగా ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. ఆ తర్వాత నారా లోకేష్ గారు రాజీనామా చేస్తారా, ఇంకొకట తర్వాత మాట్లాడతాం. కనీసం మన బతుక్కి సిగ్గు అనేది ఉండాలి. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, భగవంతుడు మీ బతుకులకి సిగ్గు అనేది పెట్టలేదు. 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయకుండా, ఒక్కటంటే ఒక్క ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా, కనీసం ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకుండా ఇవాళ వచ్చి నిరుద్యోగ యువత భవిష్యత్తు కనీసం అనిపించట్లా మనకైనా కానీ ఉండాలిగా. అరే మనం ఎలా మాట్లాడుతున్నాం? మన అన్నది 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయలేదు, ఒకరికి ఉద్యోగం ఇవ్వలేదు. మళ్ళీ వాళ్ళు వచ్చి మన డిఎస్సి గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తున్నాం. జనాలు మన మొఖాన్ని కాంట్రించి తుప్పుకుని వేస్తారని చెప్పేసి అని కూడా అనిపించట్లేదా? అనిపించాలి కదా. మనం ఇలా మాట్లాడితే నిజంగా మన ముఖాన జనాలు ఊసేస్తారా కాంట్రించి? ఇలా మాట్లాడకూడదేమో అని ఇంగిత జ్ఞానం మీకు లేదా అండి? అంటే జనాలు మర్చిపోతారు అనుకుంటున్నావా? యువత మర్చిపోతారా? వాళ్ళకి తెలియదా? నువ్వు మర్చిపోతావేమో, నేను మర్చిపోవచ్చేమో. కానీ చదువుకొని కష్టపడి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అయ్యారో, ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా గుర్తుంటుంది మీ హయాంలో మీరు ఏం చేశారో, ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తున్నారో వాళ్ళందరికీ గుర్తుంటుంది. గుర్తుండకుండా ఏమి ఉండదు. మీరు విశ్వ ప్రయత్నాలు చేశారు కదా, ఈ డిఎస్సి పైన నానా యాగి చేద్దామని చెప్పేసి ఏమైంది? వర్కౌట్ అయిందా? మీకు మద్దతుగా ఎవరు నిలబడ్డారా? మా అయితే ఒక 20 మందో 30 మందిని తీసుకొచ్చారు. ఎవరైతే ఆశావాహులు కావచ్చు, లేదంటే కాస్త బాధ ఉండకుండా ఉండదు, ఆ రాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చి అడావుడు చేసే ప్రయత్నాలు చేశారు. ఏమైంది? ఒక పక్క అధికారులు వాళ్ళకి ఎందుకు ఉద్యోగం రాలేదని చెప్పేసి ఆధారాలతో సహా జీవోలు జీవించి ఎందుకు ఈ పర్సన్ ఉద్యోగం రాలేదని చెప్పేసి అని చెప్పిన తర్వాత ఒక్కడ మాట్లాడితే వద్దు. ఏదో కోతి కొబ్బరిసెప్పు దొరికినట్టు మీకు ఒక అవకాశం దొరికింది. ఇంకా పొలవము అని చెప్పేసి ఇంక రండి ఇంక మొదలెట్టేద్దాం. ఇంకా నారా లోకేష్ గారు అర్జెంటుగా రాజీనామా చేసేయాలి. ముందు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చూపించండి, చూపించి మాట్లాడండి. అయినా నన్ను అడిగితే మీకు అసలు మెగా డిఎస్సి గురించి కానీ నిరుద్యోగ యువత గురించి కానీ మాట్లాడే అర్హతే లేదు. ఏం చేసాం మనం 5 ఏళ్ళు? అది కూడా చెప్పాలిగా.
లేదండి, ఇదిగో మీరు డిఎస్సి నిర్వహించారు, అవకతవకలు జరిగినాయి. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము డిఎస్సి నిర్వహించామండి, నోటిఫికేషన్ ఇచ్చాము, ఎగ్జామ్స్ కండక్ట్ చేసాం మేము. ఇగో ఇంతమంది ఉపాధి కల్పించాము, ఇంతమందికి ఇన్ని టీచర్ పోస్టులు మేము భర్తీ చేసాము. మేము భర్తీ చేసినప్పుడు ఎక్కడా ఎప్పుడూ కూడా మేము నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు కానీ, లేదంటే మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు కానీ ఎక్కడ కూడా పేపర్ లీకేజ్లు జరగలేదండి. మీ హయాంలో జరిగినాయి ఎందుకు అని అడిగితే బాగుంటుంది. అదేనా మనం అడగాల్సింది? ఇదిగో మేము చేసాం, మీరు చేయలేకపోయారు. మేము మా హయాంలో జరగలేదు, మీ హయాంలో జరిగింది. దీనికి మీరు బాధ్యత వహించండి అని కదా మనం అడగాల్సింది. అది వదిలేసారంటే నాకు అర్థం కావట్లా. అసలు పాయింట్ అది. మనం ఎప్పుడన్నా విమర్శించేటప్పుడు ఇదిగో మేము చేసాం, మీరు ఎందుకు చేయలేదు అని అడగాలి. అసలు మీరు డిఎస్సి ప్రస్తావనే లేకుండా, ఆ ప్రస్తావనే తీసుకురాకుండా, దాని జోలికి వెళ్ళకుండా 5 ఏళ్ళు అధికారంలో ఉండి 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించి ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి 16,000 మంది టీచర్ పోస్టులు భర్తీ చేస్తే, 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే అది ఓర్చుకోలేక, చూడలేక చివరాఖరికి ఈ డిఎస్సి నియామకం ఏదైతే ఉందో ఆ 16,000 మందిని ఎవరైతే నియమించారో ఆ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయండి అని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేసింది. కనిపించట్లేదా? హైకోర్టు డిస్మిస్ చేసింది ఆ పిటిషన్. అవతల పోండి, ప్రతి దాని మీద పిటిషన్ చేసుకుంటా కూర్చుంటారండి, ఎక్కడ తయారయ్యారు మీ పైన అని చెప్పేసి మొఖాన్ని సాచి కొట్టింది హైకోర్టు. ఇవాళ ఇక్కడికి వచ్చి నువ్వు పెద్ద పెద్ద తలకాయల మెల్ల వంకరగా లేటేసి నారా లోకేష్ గారు ఇదే వద్దనేది, ఇది తగ్గించుకుంటే బాగుంటది. కూడా ఎన్డీఏ ప్రభుత్వమే. మరి కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ గారు నీట్ పరీక్షలకి ఆ నీట్ పరీక్ష పత్రాల లీక్ కి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినప్పుడు ఏపీలో అలాగే జరిగినటువంటి డిఎస్సి పేపర్ లీక్ విషయంలో కూడా మన పేపర్ లీకేజ్ లోకేష్ గారు నైతిక బాధ్యత వహిస్తూ నువ్వు మన బతుకు తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది. మన బతుకు తక్కువ బల ఎక్కువ. మనం విమర్శించేటప్పుడు కనీసం స్థాయికి తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది. మన బతుకేమో బేవర్స్ బతుకు. మన బతుకి పేర్లు పెట్టద్దు అంటున్నా. నేను అనొచ్చు, శ్యామల అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, లేదంటే నువ్వు గతంలో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసావు దానికి సంబంధించి ఇంకోటి అనొచ్చు, రకరకాలుగా మాట్లాడవచ్చు. అవి ఎలా ఉంటాయంటే వ్యక్తిగత విమర్శలా కనపడతాయి. మనం విమర్శ చేయొచ్చు కాదన్నట్లా. ఇలా వ్యక్తిగతంగా పేర్లు పెట్టుకుంటా పోతే నీకు ఎన్ని పేర్లు పెట్టాలంటావు? నీకు ఎన్ని పేర్లు ఉన్నాయి? అవన్నీ మేము ప్రస్తావిస్తే మళ్ళీ ఎడుతావు. ఇగో నన్ను మహిళ నన్ను ఎలాగన్నారని చెప్పేసి. ఇక నుంచి మేము కూడా సమానత్వం పలుకుతామండి. విమర్శ మీరు ఎంత ఘాటుగా మాట్లాడుతాం, మేము అంత ఘాటుగా మాట్లాడతాం. బాధపడినా పర్వాలేదు. తర్వాత మమ్మల్ని అలా అన్నారో మమ్మల్ని ఎలాగన్నారని చెప్పేసి అంటే కుదరదు. మనం మాట్లాడేటప్పుడే మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మన బతుకు తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది. గట్టిగా మాట్లాడితే అసలు నీలాంటి దాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి నేను అధికార ప్రతినిధిని చేసి చూసావా జగన్మోహన్ రెడ్డిని చెప్పించు కొట్టాలి. నిజంగా చెప్తాను. ఎందుకు చెప్పించు కొట్టాలంటే నువ్వు యువత జీవితాలతో ఆడుకున్న వ్యక్తి ఉన్నావు. ఎవరైతే నీ అభిమానులు ఎవరైతే ఉన్నారో నీ అభిమానుల్ని ఒక కంపెనీకి ఇదిగో చూడండి నన్ను ఎంతమంది అభిమానిస్తున్నారు, నన్ను ఎంతమంది ఫాలో అవుతున్నారు అని వాళ్ళకి చూపించి వాళ్ళు ఇచ్చే డబ్బులు అభిమానులను అడ్డం పెట్టుకుని నువ్వు డబ్బులు సంపాదించుకున్నావు. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసావు లేదా? ఆంధ్ర 365 ఆడేయండి. ఇతడరా ఎలాగంటారా శ్యామల గారు, నేను చెప్తానుగా అని చెప్పేసి నువ్వు వీడియో చేసి గుర్తుందా? మరిది ఎవరి మేలు కోసం చేసేవు? యువత మేలు కోసం నువ్వు చేసావా? ఎవరి కోసం చేసావు? నీ స్వార్థం కోసం, నువ్వు డబ్బులు సంపాదించుకోవడానికి. యువత ఎలా పోయినా పర్వాలేదు, వాళ్ళు బెట్టింగ్ యాప్లు లేదంటే ఇంకొకటి అష్టచండాలమైనన్నింటినీ కూడా నువ్వు ప్రమోట్ చేసావు. మరి దాన్ని ఏమనాలి? ఇవాళ నువ్వు వచ్చి నేను అధికార ప్రతినిధి చేయగానే యువత పైన ప్రేమ పుట్టుకొచ్చేసిందండి. ఇవాళ మామూలు ప్రేమ కాదు, సిగ్గుండాలి మాట్లాడడానికి కొంచెమైనా. కానీ నేను అందుకే అంటా స్టార్టింగ్లో అన్నం చూసారా, భగవంతుడికి సిగ్గు అనేది పెట్టలా. లేదంటే కనుక సిగ్గు లేని వాళ్ళే వైసీపీలో ఉంటారో మాకు ఏదో తెలియదు. ఇంకా మాట్లాడదా? రాజీనామా చేయాలి కదా? చేయాలి. లోకేష్ గారు ఎప్పుడు చేస్తున్నారు రాజీనామా? నువ్వు వెళ్ళు, నీకు ఇచ్చేస్తాడు రాజీనామా. వెళ్ళిపో. నువ్వు వెళ్తావో మీ అన్న వెళ్తాడో అసెంబ్లీకి వెళ్ళిపోయి రాజీనామా చేస్తే రాసేసి మీ చేతి ఇచ్చేస్తారు. ఏమండి ఎప్పుడు చేస్తున్నారు రాజీనామా? ముందు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేస్తున్నారు చెప్పమానండి. ఉన్నాడుగా 5 ఏళ్ళు పరిపాలించాడుగా. 5 ఏళ్లలో ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదుగా, ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు కదా, ఒక టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా రాజీనామా చేయమనండి.
యువత భవిష్యత్తు 5 ఏళ్ళు నాశనం చేశాడు కదా, వాళ్ళ జీవితాలు 5 ఏళ్ళు పోయినాయి. 5 ఏళ్ళు పోయినట్టే ఆల్మోస్ట్ వాళ్ళ జీవితం సగం అయిపోయినట్టే కదా. మరి శాశ్వతంగా రాజకీయాన్ని తప్పుకోండి మీరంతా కూడా. ఎందుకు మాట్లాడుతున్నారు మీరంతా కూడా? మీరు ఏడలేరు, ఎవరైనా చేస్తే చూసి ఓర్చుకోలేరు. ఇది ఒక దిగ్మాల రోత అయిపోయింది మాకు ఒక దరిద్రం అయిపోయింది ఇది. మీలాంటి వ్యక్తుల్ని తరిమి కొట్టాలి రాష్ట్రంలో, లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు మీరు. ఒక పరిశ్రమ వస్తే ఒప్పుకోలేరు, ఎవరికైనా ఉద్యోగం వస్తే ఒప్పుకోలేడు. అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల గురించి చెప్తున్నాను నేను. ఒకసారి మీరు కావాలంటే చూడండి, ఈ 2 ఏళ్ల కాలంలో తర్వాత 14 నుంచి 19 వరకు తర్వాత మాట్లాడతాం, 19 నుంచి 24 వరకు తర్వాత మాట్లాడతాం. ఈ 2 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి ఏ పరిశ్రమ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినా సరే ఇమీడియట్గా వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటంటే, ఇలా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, లేదంటే శ్యామల మెల్ల వంకరగా ఎత్తుకుని ఒక వీడియో చేసాడు. ఏమని మాట్లాడతారో? 99% కట్టబెట్టేస్తారా? మరి ఏం చేస్తారు? పరిశ్రమలకు భూములు ఇవ్వకుండా ఎవరికి ఇస్తారో? జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేద్దామా? జగన్మోహన్ రెడ్డి కంపెనీలకి కట్టబెట్టేద్దామా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కంపెనీలకి 1000 ఎకరాలు, 1, 2 కాదు 1000 ఎకరాలు, బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ పేరుతో 14,000 ఎకరాలు కట్టబెట్టేశారు. 10 ఎకరాలు 5 ఎకరాలు కాదు, 14,000 ఎకరాలు. సరస్వతి పవర్ ప్లాంట్కి ఎన్ని ఎకరాలు ఉన్నాయండి? ఎన్ని ఎకరాలు కేటాయించుకున్నారు? తక్కువ లెక్కతో కొన్ని 1000 ఎకరాలు, తక్కువ ఒక 20,000 ఎకరాలు ఉంటాయి ప్రభుత్వ భూమి జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో లీజుగా తీసుకున్నాడు కొని. మరి 20,000 ఎకరాల సంగతి ఏంటి? మన రీసెంట్గా బ్రహ్మణి స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆ భూములు ఏవైతే ఉన్నాయో 14,000 ఎకరాలు రిటర్న్ తీసేసుకున్నారులే. పేరుకి మాత్రం తీసుకున్నారు, అన్నీ ఎక్కడికెక్కడ తవ్వుకొని సున్నపుకుంటలు అవన్నీ ఉంటే తవ్వుకొని అమ్మేసుకున్నారు. వీళ్ళు కేవలం అమ్ముకోవడానికి మాత్రమే తీసుకున్నారని అర్థమైంది. మళ్ళీ ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మరి దాని గురించి మాట్లాడరే? ఏదైనా ఒక పరిశ్రమ వచ్చి వాళ్ళకి ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు కేటాయిస్తే దాని విలువ ఏకంగా అక్కడ 100 కోట్లు. మరి ఇక్కడ 50 ఎకరాలు దొబ్బేస్తే మరి దాని విలువ? దాని గురించి ఎవడు మాట్లాడా? అర్జెంటుగా కంపెనీ వెళ్ళిపోవాలి. దానికి నారా లోకేష్ గారికి దానికి లింక్ ఎట్టేస్తారు కంపెనీకి, లేదంటే చంద్రబాబు నాయుడు గారికో ఇంకొకరికో లింక్ ఎట్టేస్తారో, అది కూడా చంద్రబాబు నాయుడు గారి బినామీ కంపెనీ అంటారో, ఆ కంపెనీ వెళ్ళిపోవాలి. ఏంట్రా అంటే రాష్ట్రంలో ఎవరికి కూడా ఉద్యోగం దొరకకూడదు, ఉపాధి దొరకకూడదు, అందరూ అడుక్కు తినాలి. అందరూ అడుక్కు తింటే నువ్వు వచ్చిన తర్వాత సంవత్సరానికి 15,000 రూపాయలు ముష్టి వేస్తే అది జగన్మోహన్ రెడ్డి దేవుడు అంటే మేము ఇంటికాడ ఖాళీగా ఉంటున్నామా, మా 15,000 రూపాయలు వేసాడు ఏకంగాను. మీలాంటి వాళ్ళు అందరూ వెళ్ళిపోయి ఇక ఓ బిందు పాలు వేసాడు నెత్తి మీద, ఫోటో ఒకటి రోడ్డు మీద, సిమెంట్ రోడ్డు మీద. గత 5 ఏళ్ల కాలం పాటు ఇదే కదా చేశారు. ఒక పరిశ్రమ రానివ్వరు, ఏదన్నా కేంద్రం ఏదైనా నిధులు ఏమన్నా జారీ చేస్తే దాని మీద ఏడిపే, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, అమరావతి పైన ఏడిపే. లేదంటే ఇలా ప్రభుత్వం ఏమైనా మెగా డిఎస్సీనో ఇంకోటనో నోటిఫికేషన్ జారీ చేసి ఏమైనా పోస్టులు ఏమైనా భర్తీ చేస్తే దానిపైన ఏడిపే. వాటిని రద్దు చేసేయాలని చెప్పేసి కోర్టుకి వెళ్తారు. అసలు మీ ఉద్దేశం ఏంటో చెప్తే కాదా? మీ ఉద్దేశాలు చెప్పాలి కదా. ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని అంటే? రాష్ట్రంలో ఎవరికి ఇంక పని దొరకకూడదు, అందరినీ బేవర్స్గా తయారు చేయాలి. మీరు ఎలాగో కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, లేదా బెట్టింగ్ యాప్ల ద్వారాగానో ఇంకోటి మీరు సంపాదించుకున్నారు. కానీ మరి మీరు సంపాదించుకోవాలి దేవుని. మాకు పని చేస్తేనే కానీ ఏది గడవదు. ఖచ్చితంగా మాకు మా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి మా రాష్ట్రంలో ఖచ్చితంగా ఉపాధి దొరకాలి. దొరకకుండా ఎలా ఉన్నారండి? వాటి గురించి మాట్లాడమంటే ఒక్కడు మాట్లాడలేడు. వచ్చి డైలీ ఎప్పుడు రాజధాని చేస్తున్నారండి? నీకు చెప్తారా? నీకు కూడా చెప్తారా? అసలు నీకెందుకు చెప్పాలి? నాకు అర్థం కావట్లా. బెట్టింగ్ యాప్లు బాగా ప్రమోట్ చేసామని చెప్పి నీకు చెప్తారా? మీకు శాతనైతే పరిశ్రమల గురించి మాట్లాడండి, ఉపాధి గురించి మాట్లాడండి. మీరు 8,000 మందికి ఉపాధి కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగాలైనా పర్వాలేదు, ప్రైవేటు ఉద్యోగాలైనా పర్వాలేదు. ఇగో మా జగనన్న హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇన్ని లక్షల మందికి ఇచ్చాం. ప్రైవేటు ఉద్యోగాలు మేము తీసుకొచ్చిన పరిశ్రమల ద్వారాగా ఇగో ఇన్ని లక్షల మందికి ఉపాధి దొరికింది. తద్వారా ఇన్ని కుటుంబాలు బాగుపడ్డాయి. వాళ్ళకి మేము శాశ్వత ఉపాధి మేము చూపించగలిగాం అని చూపించి ఒక్క ప్రెస్ మీట్ పెట్టమనండి ఎవరన్నా కానీ, జగన్మోహన్ రెడ్డితో సహా ఏళ్ళం మనం. దానికి సమాధానాలు ఉండవు. దానికి ఒకసారి నారా లోకేష్ గారి ట్విట్టర్ కానీ ఫేస్బుక్ పేజ్ కానీ ఒకసారి చూడు. వీళ్ళకి చిల్లర రాజకీయాలు చేయడైనా ఆయన పోస్టులు చూడు ఒకసారి, ఏమైనా ఉంటాయో. ఏ పరిశ్రమ తీసుకొస్తున్నారో, ఏ పరిశ్రమతో మాట్లాడుతున్నారో, ఏ పరిశ్రమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోతుంది, ఏ పరిశ్రమకు సంబంధించిన ప్రతినిధులతో ఆయన మాట్లాడుతున్నాడనే ఉంటాయి. అయినా మన బతుకి కొంచెం కూడా సిగ్గు ఉండదు. అసలు ఓర్చుకోలేరు అంతే. ఏం చేయాలరా అంటే ఏం చేస్తారనుకుంటున్నా? వీళ్ళు అయితే ఏం చెప్తారనుకున్నా? మన చేత కంపెనీల సంగతి దేవుడు ఎరగండి, ప్రభుత్వ ఉద్యోగాల సంగతి దేవుడు ఎరగండి. మన చేత చేపలు అమ్మించడానికి పెద్ద ప్లాన్ వేసాడు. చేపలు అమ్మించాడు మన చేత. ఫిష్ ఆంధ్ర అని చెప్పేసి 14,000 దుకాణాలు పెట్టించాడు. దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. రాష్ట్ర సొమ్ము, రాష్ట్ర ప్రజల సొమ్ము. పులివెందులో ఒక సభ పెట్టుకున్నాడు.
అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, అంటే అక్కడ ప్రజలు పిచ్చోళ్ళు అనుకున్నాడా లేదంటే జగన్మోహన్ రెడ్డి పిచ్చోడు మాకు తెలియదు కానీ అసలు మీ బతికెట్టిన ఎప్పుడైనా మీరు చేపలు చూసారా? నేను మీకు చేపలు తీసుకొచ్చింది తెలుసా? పండగ చేసుకోండి. ఇదిగో చేప, ఇదిగో ఉరక, ఇదిగో బొచ్చు, ఇదిగో బంగారు తీగ, ఇంకా రకరకాల చేపలని మీరు ఇష్టం ఎట్ట పడతారు తిరిగేయడమే. ఇంకా చేపలు తినండి, ఆ ముళ్ళులు మెల్లో వేసుకోండి, నేను చేపలు తిన్నానని చెప్పేసి పులివెందులు మొత్తం తిరిగేయండి. జగన్మోహన్ రెడ్డి అన్న మాటలో స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఫిష్ ఆంధ్ర అని పెట్టి పులివెందులు పెద్ద సభ పెట్టి మీ బతుకులు ఎట్టుకున్నప్పుడు చేపలు చూసారా? పులివెందులకి ఎప్పుడు కళ్ళకుండా నేను అనుకోలేదు, చేపల కొట్లు వస్తాయని అన్నాడు. ఫీజులు ఎగిరిపోయినాయి. నిజంగా చెప్తున్నా, ఫీజులు ఎగిరిపోయిన 1-2 గంటల సేపు ఏం పని చేయలేదు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? చేపలు అంటున్నాడు ఏంటి? చేపల కొట్లు అంటున్నాడు, మటన్ కొట్లు అంటున్నాడు, ఏమైంది అసలు అనిపించింది. ఈసారి వస్తే కనుక మా చేత ఏ కోడి పిల్లలో ఇంకోటో అందించేద్దరు మా చేత. ఆ దిక్కుమాలను మంత్రిని చేశారు, గుడివాడమన్నారు, దానికి ఏమీ తెలియదు. అది ఎందుకు మాట్లాడతాడో వాడికి కూడా వైన పైన అడవులుగా ఏదో నోరు ఉంది, తొత్తం మా అమ్మమ్మ కక్క అనుకుంటా